దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రాసిక్యూషన్ ఈ వ్యవస్థ రన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకంతా తెలుసు, ఎప్పుడు ఈ పిటిషన్ వేసాం, వాళ్ళ కస్టడీకి కావాలి, అర్జెంటుగా కావాలో వాళ్ళు వేసిన పిటిషన్ సుమారుగా 2 నెలల అయింది అనుకుంటా. ఒక పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు, రెండో పిటిషన్ వేశారు, అర్జెంట్ పోలీస్ కస్టడీ కావాలన్నారు. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్కి వస్తున్నానో పలాయన చిత్తగిస్తున్నారు వాళ్ళు. ఇంతకన్నా దౌర్భాగ్యం రాష్ట్రంలో ఉంటుందా అని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు పిటిషన్ వేసుకొని మీరు మొక్క చాట్ అయ్యడం ఎందుకు? మీకు అందరికి తెలుసు ఎన్నిసార్లు వచ్చావు ఆర్గ్యుమెంట్కి రెడీ అయినాం. సో ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఒకవేళ ఆ బెయిల్ అప్లికేషన్ లో కూడా కౌంటర్ వేయలేదు. నెల సుమారు 11వ తేదీ 20 రోజుల నుంచి ఆ బెయిల్ పిటిషన్ లో కూడా కౌంటర్ వేయలేదంటే ఇది దౌర్భాగ్యం అని చెప్పాల్సి వస్తుంది ఈ ప్రాసిక్యూషన్. ఇన్నిసార్లు నేను ఆర్గ్యుమెంట్కి వస్తే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అని చెప్పి ఇది రాకుండా పోవడం చాలా దుర్మార్గం. మార్నింగ్ రెడీ చెప్పారు, మొన్న రెడీ చెప్పారు, అంతకుముందు రోజు రెడీ చెప్పారు, మధ్యాహ్నం ఏమో పాస్ ఓవర్ అన్నారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకం, దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ గేమ్ ఏంటంటే బెయిల్ అప్లికేషన్ హీరింగ్ వచ్చినాక ఇది తెగ్గకూడదు వాళ్ళకి. అదే ఉంటే సాకు చూపించడానికి ఇది ఒక స్ట్రాటజీ. కానీ ఒకటి దేనికి అదే. సో రేపు బెయిల్ ఆర్గ్యుమెంట్ ఉంది, ఖచ్చితంగా మా ప్రయత్నం అంటూ మేము చేస్తాం. Please subscribe .news.